ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. ఇంజనీరింగ్ కార్మికుల పట్ల డిఈమండి వైఖరి. మున్సిపల్ కార్మికుల పట్ల కార్మికుల ఐక్యత. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పట్ల డిఈ గారి మొండి వైఖరి. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల డిఈ గారి మొండి వైఖరి. అసభ్యకరంగా మాట్లాడుతున్న డిఈ గారి మొండి వైఖరి. మున్సిపల్ కార్మికులను అసభ్యకరంగా మాట్లాడుతున్న డిఈ మొండి వైఖరి. మున్సిపల్ కార్మికులను వేధిస్తున్న డిఈ మొండి వైఖరి. మున్సిపల్ కార్మికులను వేధిస్తున్న డిఈ మొండి వైఖరి. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పట్ల డిఈ మొండి వైఖరి. మున్సిపల్ డిఈ నాగభూషణ్ రెడ్డి గారి మొండి వైఖరి. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. నంద్యాల మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగాలైన వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్ విభాగాలలో పనిచేస్తున్న కె చంద్రశేఖరు, సి తేజ్ కిరణ్ కుమారు, ఓ లక్ష్మయ్య, బి భాస్కరాచారి, కె దేవసాయము, అట్లాగే జి కృష్ణ, ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది కార్మికులను అసభ్య పదజాలంతో మీడియా ముందు కూడా చెప్పలేని మాటలతో వేధిస్తూ దూషిస్తూ ఇచ్చే చాలని వేతనాలతో మున్సిపల్ నాగభూషణ్ రెడ్డి మున్సిపల్ డిఈ గారిని ఇక్కడి నుంచి మా మీద అతని కమాండ్ లేకుండా తప్పించాలని. ఎందుకంటే మేము ప్రతిరోజు నిత్యము ప్రజలకు నీళ్లు, కరెంటు, అలాగే పైప్ లైన్ రిపేర్లు, సమయానికి నీళ్లు వదలడంలో మా యొక్క శ్రమను ఆఫీసులో పనిచేయడం కానీ, కంప్యూటర్ ఆపరేటర్లుగా కానీ, వర్కుల దగ్గర కానీ మా సోదరీమణులందరూ నిత్యము పనిచేస్తూ వచ్చిన జీతంతోనే మా సంసారాలు గడుపుకుంటూ చేయు సమయంలో ఈ విధంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో వేధిస్తున్నందున మేము మానసికంగా కృంగిపోతూ ఆరోగ్యంగా దెబ్బతినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 3 వర్కర్లు కూడా ఆత్మహత్య చేసుకొని దరిదాపు పై వరకు పోయి వెనక్కి రావడం జరిగింది. ఇన్ని జరిగినాయి. అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా మాట్లాడితే సస్పెండ్ చేయడము, వాళ్ళను 6 నెలలు, 4 నెలలు, 3 నెలలు డ్యూటీలకు రాకుండా వేధిస్తూ చాలని వేతనాలతో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. దళితులు, బీసీ అన్ని కులాల వారు ప్రజల కోసం సేవ అందిస్తున్నాము. మాకు పని పరంగా ఏ పనికైనా మేము భయపడం కానీ మాకు రాని పనిని కూడా మేము చేయిస్తూ కట్టల మీద అట్లా కుంటల మీద చేపిస్తూ కంప చెట్లు అన్ని నానక గడ్డి గాదం కూడా మేము చేస్తున్నాము. మేము పనిచేయడంలో ఎవరము వెనకాడము, కానీ మమ్మల్ని వేధించడం వల్ల ఆరోగ్యపరంగా మేము దెబ్బ తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వేధింపులను గురి చేస్తున్నటువంటి ఈ అధికారిని వెనక్కు పంపించాలని గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎండి ఫరూక్, నంద్యాల మంత్రివర్యులు గారు, అలాగే మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకొని మా యొక్క కుటుంబాలను, మమ్ములను ఈ వేదన రోదన నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో మా ఇంజనీరింగ్ కార్మికులందరము కలిసి నీళ్లు, కరెంటు అన్ని కూడా బంద్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలకు కూడా మా యొక్క సమస్యను అర్థం చేసుకొని ప్రజలంతా మాకు సహకరించాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు బి భాస్కరాచారి, జిల్లా కన్వీనర్. నంద్యాల మున్సిపాలిటీకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర అంతా కార్మికులు చేసినటువంటి పనుల వల్లనే వచ్చిందనేది నంద్యాల ప్రజలందరూ చెప్తున్నారు. అయితే గత సంవత్సర కాలం నుండి నంద్యాలకు డీజీగా వచ్చిన నాగభూషణ్ రెడ్డి గారు
అహంభావంతో అహంకారంతో రెడ్డి అనే ఫీలింగ్ తో కూడా ఈరోజు కార్మికులను చిన్నచూపు చూస్తూ కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వాళ్ళు చేయలేనటువంటి పనిని చేయిస్తూ వాళ్ళు ఏదైతే పని చేయాలనో దానిని అప్పగించకుండా ఇతరుల పనులు కూడా చేయించాలా, లేకపోతే మీరు సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా బెదిరించడము, ఇష్టానుసారంగా భూత పురాణము మాట్లాడడము, అక్కడ కార్మికుల ముందే కాకుండా తన ఛాంబర్ కూడా పిలిపించి ఇష్టానుసారంగా మాట్లాడడము జరుగుతుంది. ఇప్పటికే కార్మికులు వీళ్ళ వలన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఈ ఉద్యోగం నాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి కూడా ఒక కార్మికుడు చాలా బాధపడుతూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈయన వేధింపులు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ 35 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మున్సిపాలిటీకి చెడ్డ పేరు రాకుండా చేసినటువంటి కార్మికులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళ బహుమతులు కూడా అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చరిత్ర తెలియకుండా వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి వాళ్ళ పట్ల చాలా నీచంగా మాట్లాడేటువంటి దుస్థితికి ఈ రోజు నాగభూషణ్ రెడ్డి గారు రావడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికే పర్మనెంట్ కార్మికులు కూడా ఏమి కూడా నోరు మెదపడం లేదు. ఎందుకంటే వాళ్ళను సస్పెండ్ల పేరుతో ఇప్పటికే ముగ్గురిని 6 నెలల క్రితం నుంచి దూరం చేసినాడు. ఏం మాట్లాడినా ఇంటికి పంపిస్తాము, మాకు అది మా ఇష్టం వచ్చేట్టు మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, ఈ మధ్యనే మున్సిపాలిటీ ద్వారా దాదాపు 90 లక్షల శాంక్షన్ చేయించుకున్నారు. వాటిని 30 లక్షల రూపాయలు కేవలం అంటే వీళ్ళు చేయించిన పనులకు, అంటే కార్మికులు ఏదైతే పని చేయాలనో అదనంగా వాళ్ళతో చెట్లు పీకించడము, గుంతలు తవ్వించడము, రకరకాల పనులు ఏదైతే వాళ్ళు పని కాదో దానిని కూడా చేయించి దాని ద్వారా వచ్చేటువంటి బిల్లులు కూడా సహా చేయాలని చెప్పేసి కూడా చూసుకున్నారు. కాబట్టి దీన్ని కార్మికులందరూ మీడియా దృష్టికి తీసుకెళ్లి బయట పెట్టడంతో ఈ విధంగా మీరు చేస్తారనేటువంటి దాంతో ఈ రోజు ఆయన పగబట్టి కార్మికులను ఇష్టానుసారంగా మాట్లాడేటువంటిది చాలా దుర్మార్గము. దీన్ని CI2గా చూస్తూ ఊరుకోము. ఇప్పటికైనా కానీ ఆయన ఆగడాలను అరికట్టాలని చెప్పేసి కమిషనర్ గారికి అయితేనేమి, ఎంఈ గారికి అయితేనేమి పలుమార్లు దృష్టికి తీసుకెళ్ళడం అయినా కూడా ఆయన దృష్టిలో ఏ మాత్రము మార్పు లేదు. కార్మికులను మరింతగా వేధించడం మొదలు పెట్టినాడు. కాబట్టి ఇటువంటి డిఈ గారు మాకొద్దు అనేటువంటి రీతిలో ఈరోజు కార్మికులందరూ పనులు ఆపి చేసి నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఇప్పటికైనా కానీ స్థానిక మంత్రివర్యులు, అదే విధంగా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు ఈయన పైన చర్యలు తీసుకోవాలా, లేకుంటే నంద్యాల ప్రజలు ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వాళ్ళు నీళ్ళు ఆపేయాలా, కరెంట్ ఆఫ్ చేయాలా, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఇప్పటికైనా ఆయన ఆలోచన చేసి, ఒక్కరి వలన ఇంతమంది కార్మికులు ఇబ్బందులు పడతారు, వీళ్ళ వలన ప్రజలు కూడా ఇబ్బందులు పడతారు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలా, డిఈ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి CI2గా హెచ్చరిస్తున్నాం. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ వర్కర్స్ అందరూ కూడా పనులు ఆపేసి మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. మళ్ళీ దీని నిరసన ప్రధాన కారణం నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి డిఈ నాగభూషణ్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మొన్న 4 రోజుల క్రితం ఒక పైప్ లైన్, అంటే అండర్ గ్రౌండ్లో పైపులు వైర్లు పోయే సందర్భంగా రాత్రి 1:30కు పైప్ లైన్ డ్యామేజ్ అయితే అక్కడ ఉండే వర్కర్ను ఇష్టం వచ్చిన పద్ధతిలో అవమానకరంగా మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఇంతకుముందు కూడా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా వర్కర్ల పట్ల చాలా అవమానపరంగా మాట్లాడుతున్నాడు. ఈ ఒకరు ఇద్దరని కాదు, మొత్తం టోటల్గా మొత్తం నాయకులతో సహా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి చేస్తున్నాడు. అనేక సార్లు కమిషనర్ దృష్టికి, అట్లే ఎంఈ గారి దృష్టికి కూడా తీసుకోపోవడం జరిగింది. వాళ్ళు మేము సర్ది చెప్తామని చెప్పినారు. కానీ ఈరోజు కూడా ఆయనలో మార్పు అనేది రాలేదు. కాబట్టి ఈరోజు మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి దాదాపు 170-200 మంది కార్మికులందరూ కూడా ఈరోజు మస్టర్ లేకుండా పాయింట్ రోడ్ దగ్గర నుంచి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. మళ్ళీ మాకేమి ఎవరి మీద వ్యతిరేకత కాదు. అయితే రాత్రింపగళ్ళు కష్టపడే పనిచేసేటటువంటి వర్కర్లు అర్ధరాత్రి అయినా సరే, నీళ్ళ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా ఎనీ టైం అధికారులు పిలిస్తే పలికి పనిచేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళను గౌరవించాల్సినటువంటి డిఈ గారు ఇష్టం వచ్చినట్టు వర్కర్లు హట్ అయ్యే పరిస్థితిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మరి అదే విధంగా దేవసాయం అని చెప్పేసి వర్కరు, వాటర్ వర్క్స్లో పనిచేసే వర్కరు కాలికి గడ్డి పెరకమని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికులు అందరూ కూడా టెక్నికల్గా పనిచేసేటువంటి వాళ్ళు అర్ధరాత్రి కూడా ఎలక్ట్రికల్ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, అటువంటి పనులు చేసే వాళ్ళను ఈ డిఈ వచ్చిన తర్వాత ప్రతిసారి నీళ్ళ ట్యాంకుల దగ్గర గడ్డి పెరకరి, లేదంటే ఇంకో చోట గడ్డి పెరకరి అని చెప్పేసి ఎప్పుడు లేని పద్ధతిలో ఈరోజు గడ్డి పెరికే పని పెట్టడం మూలంగా
పోయిన శనివారము వ్యవసాయం అనే కార్మికునికి గొడ్డలి దెబ్బ తగిలి కాలు సగం పాదం చీలిపోయింది. కానీ కనీసం ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు, స్పందించిన పరిస్థితి లేదు. మరి వర్కర్కు ఇబ్బంది వస్తే ఎవరు ఆదుకోవాలా? ఎవరైతే పని చేపిస్తున్నారో అధికారులు ఆదుకునే పరిస్థితి. అట్లా కాకుండా కనీసం ఏమైంది, ఎట్లా జరిగింది అని కూడా హెచ్చరించే పద్ధతిలో ఈరోజు డిఈ గారు ఉన్నారంటే చాలా బాధేస్తుంది. కాబట్టి మా డిమాండ్ ఒక్కటే, ఈ డిఈ ఉంటే మేము ఎవరం కూడా పని చేయము, ఆయనను ఇక్కడి నుంచి పంపించేయాలా. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, ఇప్పుడు దాదాపు ఉన్న వాళ్ళందరూ ఆయన బాధితులే, ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు అందరూ బాధితులే. కాబట్టి వెంటనే డిఈ గారికి ఇక్కడి నుంచి ఎటు ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు పెట్టింది కాబట్టి ట్రాన్స్ఫర్ల టైం కూడా 9వ తేదీ వరకు పొడిగిచ్చింది, అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి పనులకు పోతాం తప్ప లేకుంటే పని చేసే పరిస్థితే లేదు. దీనికి ప్రజలకు ఏ ఇబ్బంది జరిగినా మొత్తం మున్సిపల్ అధికారులదే బాధ్యత అని చెప్పేసి మేము CI2గా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు జి కృష్ణ, నేను సంధ్యా ట్యాంకి వాల్ కంట్రోల్. నా డ్యూటీ 5 గంటలకు అయిపోతుంది, కానీ రాత్రి నైటు నేను ఫిట్టర్ గారు ఇద్దరం పోయినాము. ఎయిర్టెల్ వర్క్ చేస్తున్నారంటే చెప్పినాము మేము, సార్ ఇక్కడ చూసుకొని వాడుకోండి, పైప్ లైన్లు ఉన్నాయి అని చెప్పినాం. వాళ్ళు వినకుండా రాత్రి పైప్ లైన్ 1:30 తర్వాత బొర వేసినారు. రాత్రి చెక్ చేసినాం పైప్ లైన్ పడిందా లేదని. పొద్దున అట్లా వచ్చేసరికి నీళ్ళు దిగారు ఫోన్ చేసి, ఎరిపుకునాయాలా ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ, ఏం చేస్తున్నావు, ఎవరాతులు పెరుకుతున్నావురా నువ్వు, ఎరిపుక ఏం పని, నీ డ్యూటీ ఏంది, నీదేంది, ఏం చేస్తున్నావు నువ్వే పగలదంగా ఇస్తున్నావా అని చెప్పి, నువ్వు అవసరం లేదు నువ్వు మానుకొని పో అన్నాడు. అది సార్ విషయం. డి గారు నాగభూషణం రెడ్డి.